హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. మేము మామిడికాయ పచ్చడి పెట్టిన వీడియో అయితే ఇదే ఛానల్లో పెట్టాము. చాలామంది ఎంత తీసుకున్నారు, కాయ ఎక్కడ తీసుకున్నారు, అలాగే కాయలేంటి ముక్కలేంటి ఎల్లో కలర్లో ఉన్నాయని చాలా డౌట్స్ వచ్చాయి చాలామందికి. మేము వచ్చేసి మామిడికాయలు అయితే నేను వీడియోలు అన్నీ చెప్పేస్తున్నాను చూడండి. మామిడికాయలు వచ్చేసి నేను ఎర్రగడ్డ వెళ్ళి తీసుకున్నాం అనమాట. మొత్తం 20 కాయలు తీసుకున్నాను. కాయ వచ్చేసి 55 రూపాయలు పడింది. ఒక కాయ ఎక్స్ట్రా ఇచ్చారనమాట. మొత్తం 21 కాయ. ఇక్కడ వచ్చేసి చాలా వెరైటీస్ ఉన్నాయి. అవన్నీ మాకైతే తెలీదు. కొత్తగా ప్రయోగం చేయడం ఎందుకనేసి మేము ఎప్పుడు పెట్టే జలాలే పెట్టి తెచ్చుకున్నాం అనమాట. కొంచెం పొడవుగా ఉంటాయి కాయలు ఇవి. అంటే లోపల కొంచెం లైట్ ఎల్లో కలర్ ఉంటుంది. అలా ఉంటేనే ముక్క మనకి పచ్చడి పెట్టడానికి కరెక్ట్గా వచ్చినట్టు కలరు. ఇప్పుడు నేను కవర్ పెట్టిన దగ్గర బుట్టలో ఉన్నాయి చూసారా, అవేమో తెల్ల గులాబీలంట. చిన్న కాయలు, తెల్లగా ఉంది ముక్క, తొందరగా మెత్తబడిపోయిద్ది. మాది లాస్ట్ ఇయర్ పచ్చడి కూడా ఇంకా ముక్క గట్టిగానే ఉంది. ఎప్పుడు పెట్టినా సరే మేము జలాలే పెడతాం అనమాట. అందుకే ఇంకా ఈసారి కొత్తగా ఏం ట్రై చేయలేదు. ఈ తెల్ల గులాబీలు ముక్క కట్ చేస్తే చాలా తెల్లగా ఉంది. మనం పచ్చి మామిడికాయలు అప్పటికప్పుడు కోసిన ఎలా ఉంటాయి చెట్టు మీద తెల్లగా ఉంటుంది కదా, అలా ఉందన్నమాట. ఆ కాయలు అయితే సెట్ అవ్వవు. ఇప్పుడు వీళ్ళు కొట్టేది కూడా ఆ కాయలు. చాలా వరకు అయితే పచ్చడికి మా సైడ్ అయితే మా సైడ్ అయితే జలాలే పెడతాం. నీలాలు, జలాలు ఇవే తెలుసు. ఇంకొక వేరే వేరే ప్రాంతంలో అయితే నాకు అంత ఐడియా లేదు. విన్నాను, కాకపోతే కొత్తపల్లి కొబ్బరి అని, ఇంకా నెక్స్ట్ రసాలని, ఇంకేదేదో పెడతారు. నాకైతే ఐడియా లేదు, నిజంగా చెప్తున్నాను. మేము పెట్టేవే చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి కాయ 55 రూపాయలు పడింది. 20 కాయలు తీసుకుంటే ఒక కాయ ఎక్స్ట్రా ఇచ్చాడు. ఒక్క కాయ కూడా ఖరాబ్ అవ్వలేదు, పుచ్చలేదు. ఇంకొక 10 to 15 days దాటిందంటే ఇంకా కాయలు అయితే పుచ్చు వస్తాయండి. మీరు ఒకవేళ ఎవరైనా పెట్టుకోవాలని ఇంకా ఆలోచన పెట్టుకోవాలనుకున్న వాళ్ళు అయితే పెట్టుకోండి. ఇంకొక 10-15 రోజులు వరకైతే బాగానే ఉంటాయి. మ్యాక్సిమం ఈ నెలలో పెట్టుకునేలాగా చూడండి. ఇంకెక్కువ మనకి వానలు ఎక్కువైపోయాయి అనుకోండి, కాయలో పుచ్చు వచ్చేస్తుంది, మెత్తబడిపోయింది కూడాను కాయ. అందుకనే చెప్తున్నాను. ఇక్కడ ఏమైనా తీసుకున్నా చూడండి, అది ఏమంటారు వాటిని, తెల్ల గులాబీలంట. అంటే నాకు అక్కడ అడిగితే 2-3 కొంచెం మెత్తబడుతుంది కాయ, సగం ఇయర్ కాగానే మెత్తబడుతుందని చెప్పారు. ఎందుకులే ట్రై చేద్దాం అనుకున్నాం, కానీ మా పచ్చడి కదా సంవత్సరం అంతా ఉండేది, ఆల్రెడీ కొంచెం భయంగా ఉంటుంది. అంటే నేను పెట్టిన వీడియోలో ఫస్ట్ టైం ఏంటి లాస్ట్ ఇయర్ కూడా పెట్టారు కదా అని అన్నారు. నేను చెప్పింది ఏంటంటే వీడియోలో క్లారిటీగా సొంతంగా నా చేతులతో నేను ఒక్కదాన్ని పెట్టుకోవడం ఇయరే అని చెప్పాను. నేను ఎప్పుడైనా పెట్టినా అన్ని మావే తీసుకొచ్చుకున్నా, మా అమ్మనో మా అత్తయ్యనో పెట్టేవాళ్ళు. లాస్ట్ ఇయర్ మా అమ్మ పెట్టింది. ఎప్పుడైనా మ్యాక్సిమం నేను ఈ 2-3 సార్ల నుంచే నేను పెట్టుకుంటున్నాను. అంటే ఖర్చు అంతా మాది. లేదంటే ఇంతకుముందు పెళ్ళైన కొత్తలో మా అత్తయ్య పంపించేది. ఆ తర్వాత నుండి మా అమ్మ వాళ్ళ ఇంటికా నుంచే ఒక పెద్ద డబ్బా నిండా తెచ్చుకుంటే నాకు 1 kg డబ్బా నిండా, 1 kg 2 kgs డబ్బా నిండా అయితే నాకు మొత్తం సంవత్సరం అంతా వచ్చేది. ఇంకా మిగిలేదు కూడాను. పిల్లలు కూడా అప్పుడు చిన్నోళ్ళు కదా, తినకపోయేవాళ్ళు. నేను మా హస్బెండే కాబట్టి ఈయన కూడా కొంచెం ఎక్కువ తినరు. తినేది నేను ఒకదాన్నే మామిడికాయ పచ్చడి ఇంకెక్కువగా. అందుకనేసి అప్పుడు తీసుకొచ్చుకుంటే 1 year మొత్తం వచ్చేది. ఇంక ఈసారి నుండి కొంచెం పిల్లలు కూడా పెద్ద అయ్యారు. దీవెనకు కూడా చాలా ఇష్టం. మా దీవెన్ బాబు కూడా ఈ మధ్య తింటున్నాడు. అందులో మేము కొంచెం స్పైసీగా ఉన్న కారం ఎక్కువగా వేయం కాబట్టి మ్యాక్సిమం పచ్చళ్ళకి వాడే 3 mango కారమే వాడతాము. కొంచెం మా కారం పచ్చడి కారమైన ముక్కలైన ఏమైనా సరే కొంచెం కారం తక్కువగా ఉంటాయన్నమాట. అందువల్ల పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇంకా అక్కడే కడిగేసి, అంటే ఫ్రెష్ వాటర్ వేస్తున్నారు. అక్కడే ట్యాప్ నుండి పట్టుకొచ్చి బకెట్లలో వాళ్ళే పెడుతున్నారు. మా దగ్గర కత్తిపీట ఉంది, కానీ అది సరిగ్గా తెగుతుందో లేదో తెలీదు. నాకు అంత ఐడియా, దాంతో నేను ఎప్పుడు కోయలేదు. మా అమ్మ ఎప్పుడు కోసేదనమాట. మా అమ్మ దగ్గర నుంచే తీసుకొచ్చుకున్నాను ఆ కత్తిపీట. కాకపోతే మాకు అలా కోయడం వస్తుందో రాదో. ఆల్రెడీ మేము వెళ్ళేసరికి 4:30 అయిపోయింది మార్కెట్కి వెళ్ళి. ఇంకా అవి కడుగి ఇంటికి తీసుకొచ్చి నానేసి, అక్కడైతే ఫాస్ట్ చేస్తాం. ఇంటికి తీసుకొచ్చామంటే అంటే బద్ధకం చేసేస్తూ ఉంటాం అనమాట. అటు మార్చి ఇటు మార్చి, ఆ నీళ్ళు ఈ నీళ్ళు కడగడం, ఆరబెట్టడం అవన్నీ. ఇక్కడైతే టైం అయిపోతుంది అనేసి ఫాస్ట్గా చేసుకుంటాము. అట్లుంటుంది అనమాట. మొత్తానికైతే కాయలు ఒక 3 టబ్బులు తీసుకొని అందులో ఉన్న వాటర్ అంతా వేరే టబ్బులో వేసేయమన్నారనమాట. అవి వేరేకెళ్ళి పడేస్తారంట వాళ్ళు, అక్కడ వేయొద్దంట. వేస్ట్ వాటర్ అంతా వేరే టబ్బులో వేసి ఒకసారి టబ్బులు క్లీన్ చేసుకొని వైట్గా ఉన్నాయి. మేము తీసుకున్నప్పుడు నీళ్ళు అయితే 2 buckets నీళ్లు పెట్టి బాగా కడిగాము, రుద్ది. కాయలు కూడా చాలా నీట్గా ఉన్నాయి. లోపల ఇట్లా మనం తెంపినప్పుడు సొన జిడ్డు అలా వస్తుంది కదా, అలాగేం లేవు. కాయలు యాక్చువల్గా అయితే ఇలాగే ఉండాలి. అక్కడ క్లాత్లు ఉన్నాయి, కానీ నాకు అంత అంటే నచ్చలేదనమాట. ఫస్ట్ మా చున్నీతోనే దూడ్చేసుకున్నాను. ఇటు సైడే నేను దూడ్చాను, ఇటు సైడే మా వారు దూడ్చారు. ఇంకా ఆయన కూడా కత్తి అదంతా తోడమంటే
క్లాత్ పెట్టి కొంచెం వాటర్తో తడి చేసి తూడ్చేసి కాయలు అయితే కొట్టారనమాట. ఒకళ్ళ కాయలు కొట్టంగానే కొంచెం మొద్దుగా అయిపోతే ఫాస్ట్గా తెగడానికి మళ్ళీ దాన్ని సానబెట్టేసి అక్కడ ఒక వేరే చిన్న కత్తి ఉంది దాంతో పెట్టేసి కట్ చేసి ఇచ్చారు. మళ్ళీ నేను పచ్చడి కదా కొంచెం జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళకి తెలుసు, అయినా సరే మనం కూడా చెప్పుకోవాలి మన బాధ్యత ప్రకారం. ఒకసారి మళ్ళీ తోడమంటే మళ్ళీ క్లాత్ పెట్టి తూడ్చారు. మేము తూడ్చిన కాయలన్నీ కూడాను కింద అక్కడ వేస్తే అసలు మొత్తం ఎంత పొడిగా అంటే ఒక్కొక్క కాయని చాలాసేపు తూడ్చాము. అక్కడే నాకు దాదాపు 40 minutes పైన అయిపోయింది అనమాట. ఇద్దరం కలిసి తూడ్చాము. కాయలన్నీ కూడా ఫస్ట్ అక్కడ కట్ చేసి స్టార్టింగ్లో ఉంటుంది కదా మనం తెంపుతాం, అది కట్ చేసి ఇట్లా 2 ముక్కలుగా చేసిన తర్వాత కొంచెం గాలి ఆడుతాయి అనేసి ఆయన అలా పెట్టేశారు. ఇవి సగం అయిన తర్వాత మళ్ళీ ఇంకా పొడవు ముక్కలు చేసేసి ఆ తర్వాత చిన్న ముక్కలు చేశారు. ఎందుకంటే ముక్కలు కొంచెం గ్యాప్ ఉంటే కొంచెం లోపల చెమ్మున్న అదంతా ఉన్నా కూడా ఊడుతుంది. కొంచెం గాలికి పెట్టడం వల్ల లోపల జీడి తీసేటప్పుడు కూడా ఈజీగా వస్తుందమ్మా అని చెప్పారు. మళ్ళీ అడ్డంగా కొట్టట్లేదు ఏంటి ముక్కలు అని అంటే, కొంతమంది ఏమో కాయలు ఇలా నిలువుగా కట్ చేసి ముక్కలన్నీ నిలువుగానే చేసి తర్వాత అడ్డంగా చేశారు ఈయన. ఇంకొంతమంది ఏమో కాయ ఫస్ట్ అడ్డంగా పెట్టి 3 ముక్కలు చేసి తర్వాత కట్ చేస్తున్నారు. ఎలా చేసినా ఒకటే. మెయిన్ ఇక్కడ నచ్చింది ఏంటంటే ఫాస్ట్గా అయిపోయింది, నీట్గా కొట్టించారు ముక్కలు. మేము అనుకున్నాం అమ్మ ఇంటికి వెళ్తే మనకు వచ్చేదో రాదో, ఇంత షార్ప్గా ఉన్నదానికి ఇట్లా కొంచెం ప్రెస్ చేసే కొడుతున్నారు ఈయన, కొట్టించుకోవడం మంచిదైందని. ముక్కలకు వచ్చేసి మాకు దాదాపు 1100 వరకు అయింది. నెక్స్ట్ కాయకి ఎంత తీసుకున్నారు? 200 అయినాయి. 21 కాయలకి 12 రూపాయలు కాయ, మాకు 200 తీసుకున్నారు. అదే కొట్టినందుకు ఎక్స్ట్రాగా ఎవరైనా 5-10 ఎక్స్ట్రా ఇస్తారంట. అట్లా అనమాట. కాయలు అయితే మొత్తానికి డీటెయిల్ అని చెప్పేసి అనుకున్నా. ఎర్రగడ్డలో తీసుకొచ్చాము, ఇంకా ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి. కాయ అయితే 55 రూపాయలు, కొట్టినందుకైతే 12 రూపాయలు కాయకి. వాళ్ళే నీళ్ళు ఇస్తారు, కడుగు తూడ్చి అన్ని కవర్లో వేసుకోవాలి. మామిడికాయలు కొన్న కవర్లోనే మళ్ళీ ముక్కలు కూడా ఇంటికి తీసుకొచ్చేసాము. ఇంకా ఆ ప్రాసెస్ అంతా కూడాను మీకు ఆల్రెడీ నేను మన ఛానల్లోనే వీడియో పెట్టాను, మేము ఎలా పెడతాం పచ్చడి అనేది. చాలామంది అన్నారు మీరు పచ్చి నూనె పోస్తున్నారు ఏంటి ఆంధ్ర వాళ్ళ అని. ఇంతకుముందు తాలింపు చేసే పోసేవాళ్ళు, ఆవాలు, మెంతులు, వెల్లుల్లిపాయలు వేసి ఎండిమిరపకాయలు కూడా చాలా వేసేసి పక్కన తాలింపు చల్లారిన తర్వాత పచ్చడిలో కలిపేవాళ్ళు. నా పెళ్ళైన దగ్గర నుంచి, మా పెళ్ళి కాకముందుకు అలా పెట్టేవాళ్ళు. పెళ్ళైన దగ్గర నుంచి మొత్తం మా అమ్మ కూడా ఇప్పుడు పచ్చి నూనె పోస్తుంది అనమాట. కాగబెట్టిన నూనె అయితే ఏం పోయదు. ఇంకా నాకు కూడా అలాగే అలవాటు అయిపోయింది. మ్యాక్సిమం నేను చేసే వంటలన్నీ మా అమ్మలాగానే ఉంటాయి అనమాట. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూస్తాం కదా ఏ వంట ఎలా చేయాలి, ఎలా ఉడికించాలి, ఏ కాంబినేషన్ అనేసి అలవాటు అయిపోయింది. ఇంక అట్లా చూసి చేసి చూసారు. ఇలా 2 ముక్కలు చేసిన తర్వాత మళ్ళీ వాటిని పొడవుగా చేశారు. ఆ తర్వాత ఇంక అడ్డంగా చేశారు. ఇంటికి వచ్చిన తర్వాత ఒక 4-5 ముక్కలు అంతే, చిన్న ముక్కలు, వాటికి టెంక లేదు, వాటిని సపరేట్గా తీసాను. టెంక లేకపోతే తొందరగా మెత్తబడ్డట్టుగా అనిపిస్తుంది అనమాట. నాకే ఉంటుందా మీకే ఉంటుందా ఆ ఫీలింగ్ చూడండి. ఆ ముక్కలు అయితే పక్కన పిల్లలకి ఇచ్చేసాను, లైట్గా ఉప్పు వేసేసి కొంచెం కారం వేసి ఇచ్చాను, తలా ఒకటి తినేశారు. కాయలు మాత్రం ఇలా లైట్ ఎల్లో కలర్ ఉంటేనే ముక్క మనకి పచ్చడి చాలా రోజులు గట్టిగా ఉంటుంది. ఎందుకంటే మేము ఎప్పుడు పెట్టే కాయలు కాబట్టి నాకు ఒక ఐడియా ఉంది. మీ అందరికీ డౌట్ వచ్చింది, ఆ డౌట్ క్లియర్ చేద్దామనేసి చెప్పాను. చూడండి ఎన్ని చాలా ముక్కలు అయ్యాయి 20 కాయలకి. ఎందుకంటే ఈ కాయ కొంచెం గట్టిగా ఉంటుంది, పెద్ద సైజు ఉంటుంది అనమాట. మనం కొన్ని కాయలు తీసుకున్నా ముక్కలు పెద్దగా అవుతాయి. మనం రేటు తక్కువ అనేసి మామూలు కాయలు తీసుకున్నాం అనుకోండి, పచ్చడి ఎక్కువ రోజు నిలవ ఉండదు, ఉన్న ముక్క టేస్ట్ ఉండదు. అందులో కొన్నే వస్తాయి, మనం ఎంత ఇది చేసినా సరే కొంచెం ఎక్కువ అవ్వవన్నమాట. అంటే ఎవరి ఇంట్లో అలవాటుని బట్టి వాళ్ళు పెట్టుకుంటారు, కానీ మనకైతే తెలియదు కదా. మన ఇంట్లో వాళ్ళు మన చిన్నప్పటి నుంచి పెట్టిన మన పద్ధతి ప్రకారమే మనం పెట్టుకుంటాము. అలాగే ఆవపిండి కూడా ఇంకొక గిన్నె నిండా పోయాలన్నారు. ఆవపిండి పోస్తే పచ్చడి నల్లగా అవుతుందంట. మా వారికి ఆ ఫ్లేవర్ అంత ఎక్కువ ఇష్టం ఉండదంట. నాకు ఇష్టమే ఆవపిండి వేసింది, కాకపోతే ఈయనకి ఇష్టం ఉండదు. 2 రకాల పచ్చళ్ళు పెట్టుకోవాలంటే టైం అంతా వేస్ట్, మళ్ళీ ఇది వేస్ట్ అని నేను పెట్టలేదు. ఇంకోసారి కుదిరితే నెక్స్ట్ టైం కనుక పెట్టుకుంటాను. లేదంటే ఇంకొక 2-3 కాయలు తెప్పించుకున్న తర్వాత నెక్స్ట్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఆవ పచ్చడి కూడాను వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం మామిడికాయలు అయితే తురిమేసి పచ్చడి చేసుకున్న. మార్కెట్ నుండి వచ్చిన తర్వాత మళ్ళీ వంట చేసుకోవాలి కదా, ఇంకా అలా తినేసాము. అలాగే మార్నింగ్ అయితే ఇంకా సేమియా ఉప్మా చేసేసాం అనమాట. పచ్చడి పెట్టాలి అనుకుంటాము, కాకపోతే స్టార్ట్ చేసిన తర్వాత ఎంత టైమో పట్టదు. స్టార్ట్ చేసిన తర్వాత ఏదైనా ఆపొద్దు, ఫాస్ట్ ఇంకా చేసుకుంటూ పోతూనే ఉండాలి, వాయిదా అయితే వేయొద్దు. ఇదనమాట.